హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్ ఎలా ఉన్నారు? నేను మీ నజీర్, ద ర్యాంక్ కెప్టెన్. సో మా మీటప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదే మా మీటప్ పాయింట్. కృష్ణ అయితే వచ్చేసాడు పెట్రోల్ బంక్ దగ్గరికి. నేను కూడా వచ్చేసాను పెట్రోల్ ఫిల్ చేసుకొని. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం పెట్రోల్ ఫిల్ చేసుకొని. లగేజ్ అంతా దీంట్లో ప్యాక్ చేశాను మొత్తం. నువ్వు తెమ్మన్నావు కదా అన్నీ, నా గ్లౌజులతో సహా అన్ని దీంట్లో పెట్టేశాను. వాలెట్ కూడా దీంట్లో ఆడేసాను. వైఫై వద్దేమో, వైఫై లేదా దీనికి? ఏమైంది? ఫీల్డా? ఆఫ్టర్ సో మచ్ డిస్కషన్ పెట్రోల్ అయితే ఫీల్ అవుద్ది అంతే. ఇంకా అంతే, ఇంకా అలా పెట్టండి. ఇదిగో వాదాలు లేపని పోయిద్ది. 109 లీటర్ 520 కొట్టించా. మన రేంజ్ వచ్చి 275 రేంజ్ అయితే ఉంది. ఆఫ్టర్ డిస్కషన్ అయితే స్టార్ట్ అయితే అయ్యాం. ఇది ఎక్కడో ఏదో బీచ్ అని చెప్పేసి అన్నాడు. దాని పేరు పొల్లం బీచ్ అంట. నాకు తెలియదు, కృష్ణ తెలుసు. ఇక్కడ నుంచి మన రామచంద్రపురం నుంచి ఒక 60 కిలోమీటర్స్ కానీ 55 కిలోమీటర్స్ కానీ వరకు వస్తుందంట. అయితే వెళ్తున్నాం. వాడు ఫ్రంట్ మ్యాప్ అయితే పెట్టుకుని వెళ్తున్నాడు. వాడు వెనకాల నేనైతే ఫాలో అవుతున్నా. ట్రిప్ అయితే రీసెట్ చేశాను నేను. ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకున్నాం. రేంజ్ వచ్చి 257 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఉంది. సో అయితే నేను అయితే గ్లోవ్స్ అయితే వేసుకున్నాను. ఇంకా రైడింగ్ గేర్ అయితే ఏం తెచ్చుకోలేదు నేను. జస్ట్ ఫోటో షూట్ కోసం అయితే వెళ్తున్నాం అంతే. అందు గురించి అయితే నేనైతే రైడింగ్ గేర్ అయితే ఏం తెచ్చుకోలేదు. జస్ట్ అలా గ్లౌజ్ వేసుకుని హెల్మెట్తో వచ్చేసాను. ఇంకా వాడైతే సూట్ ఏదో తెచ్చుకున్నాడు ఫొటోస్ కోసం. అన్నీ ఇంకా మన మౌంట్లని అన్నీ మోనోపోట్ ట్రైపాల్ అన్నీ ఆడ బ్యాగ్లో వేస్తాను. ఇంకా నేను దాక్షిణ అయితే వచ్చేసాం. ఇది వచ్చి లెఫ్ట్ సైడ్లో మనకి భీమేశ్వర స్వామి గుడి టెంపుల్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ సెంటర్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది చెరువు, ఇది టెంపుల్, ఇదంతానే భీమేశ్వర స్వామి గుడి ఫేమస్. 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఒకటే రోడ్డు, స్ట్రైట్ రోడ్, ఇంకా సింగిల్ రోడ్. ఇది రోడ్ కొద్దిగా వరస్ట్గానే ఉంది. రోడ్ ఏం బాగాలేదు. బీ కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి ఇటు వచ్చేవారు అయితే. సో యానం అయితే వచ్చేస్తాం. ఇదే ఎంట్రన్స్ బైపాస్. ఇది అలా స్ట్రైట్ వెళ్తే యానం ఊళ్ళోకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం అయితే రైట్ తీసుకొని ఇదే హైవే మీద కంటిన్యూ అయితే అవ్వాలి. యానం మనకి ఇక్కడ ఒకటి మందు, ఒకటి పెట్రోల్, రెండు చీపే. మనకి ఎక్కడ చూస్తున్నా వైన్ షాప్లే కనబడతాయి. ఇంకా చెప్పాను కదా, పెట్రోల్ ఒకటి, వైన్ మందు ఒకటి చీప్ అని చెప్పేసి. సో అదొకటి ఎంట్రన్స్. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఎంట్రన్స్ అనమాట. యానం మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. వెల్కమ్ టు యానం పాండిచ్చేరి. స్ట్రైట్ వెళ్తే ఒంగోలు 317, బాపట్ల 244, మచిలీపట్నం 157, పాల్కోల్ 73, నర్సాపురం, అమలాపురం. సో ఇన్ని రోడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి యానం బ్రిడ్జ్. ఇది స్టాచ్యూ. సో మనకి అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. పర్ హెడ్ ఎంత ఛార్జ్ చేస్తారు అయితే నాకు తెలిసి. వాటర్ అయితే ఫుల్గా ఉంది. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఇంకా 20 కిలోమీటర్స్ ఉండొచ్చేమో. వెళ్తున్నాడు కదా గైడ్, వెనకాల వెళ్ళిపోవడం. బైపాస్ వేసారు కొత్తగా, ముమ్మిడివరం ఊళ్ళోకి వెళ్ళకుండా ట్రాఫిక్ కోసం. అమలాపురం వెళ్ళే వాళ్ళు అయితే డైరెక్ట్ స్ట్రైట్ అలా బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా ముమ్మిడివరం ఊళ్ళోకి వచ్చే పని ఉంటుంది ఇంకా. సో ముమ్మిడివరం ఊళ్ళో నుంచి వెళ్ళాలేమో మేము అయితే. చూద్దాం, గైడ్ తీసుకెళ్తారు కదా ఎవరా, వెళ్ళిపోతున్నారు ఇంకా. ఈ మాత్రం దానికి ఊళ్ళని తీసుకొచ్చాడు మా గైడ్.
సార్ అది అటు తిప్పి ఇటు తిప్పి ఇవన్నీ నాకు పక్కలోకి ఎట్టింది సార్ తీసుకొచ్చి. ఏంది సార్ ఇది? ఏంది మాకు ఇది? అడియా అంటే ఊరు చూపించింది బ్రో నీకు. ఊరు చూడలేదు కదా చూడు పని. మినిమం ఉంటుంది మరి గూగుల్ మ్యాప్ తోటి. మళ్ళీ ఊర్లో పెడుతుందా చూడు. సో ఇలా లెఫ్ట్ అనుకుంటా, మళ్ళీ లెఫ్ట్లోకి అయితే చూపించింది గూగుల్ మ్యాప్. ఈ లెఫ్ట్లోకి అయితే తిరిగాము. మేము 55 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఉంటుందేమో అనుకున్నాం. సింగిల్ ట్రిప్, సింగిల్ రైడ్, రౌండ్ కాదు. రౌండ్ 120 కిలోమీటర్స్ వస్తుందేమో అనుకున్నాం. సింగిలే ఇప్పుడు 100 వచ్చింది. 100 వచ్చేలా ఉంది సింగిలే. ఏంటి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉందంట ఇంకా మ్యాప్లో పెట్టి వస్తే. ఫోటో షూట్ కోసం 200 కిలోమీటర్స్ రైడ్. సూపర్ కదా. అంతే మరి అక్కడ ఉంటుంది మరి మనతోటి. టాలెంట్ ఫుల్ ఇలా తయారాడు ఏంటో. ఒక్కొక్కసారి 500 కొట్టించినప్పుడు ఏమో ఇక్కడ దాకా వస్తుంది, 500 కొట్టించినప్పుడు ఏమో ఇక్కడ పడిపోతుంది. ఒకసారి వాల్చినప్పుడేమో స్టాండ్ వేసి పెడతాం కదా మనం ఎక్కడైనా ఆగినప్పుడు. అప్పుడు ఆగి కాసేపు ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చేస్తే జమ్మని లేచిపోతుంది పాయింట్. మళ్ళీ కాసేపు కొద్దిగా ఫ్రంట్కి 2 కిలోమీటర్స్ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చెప్పని పడిపోతుంది. ఈ అమ్మాయి ఏందిరా ఇది? మాది రాయల్ ఎన్ఫీల్డ్కి చెప్పలేందిరా బాబు. ఇచ్చేది ఏదో కరెక్ట్గా ఇవ్వచ్చు కదా స్వామి. ఎందుకు స్వామి వాళ్ళకి అంటున్నాం. సో పల్లెం ఊరిది, జిల్లా పరిషత్ పాఠశాల. ఇప్పుడే వదిలినట్టున్నారు స్కూల్. మరి ఇంత చిన్న ఊరా? బస్సు కూడా వెళ్దాం ఈ ఊర్లోకి, ఆటో తప్ప. ఆటో, మోటార్ సైకిల్స్ బై వాక్ అంతే. కార్ కూడా రావచ్చు, కాకపోతే బ్రిడ్జ్ దగ్గర ఇబ్బంది కార్కి. ఇది ఏ ఊరు? ఇది మార్కెట్ జరుగుతుంది, మార్కెట్. ఎటు రూట్ మ్యాప్ ఎటు? ఇటు వెళ్ళాలనుకుంటారా? ఇటు వెళ్ళాలి. బ్రో మీరు వచ్చేలా అయితే బండి మీద వస్తేనే బెస్ట్ బ్రో. చూడండి చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా. బీ కేర్ఫుల్గా డ్రైవ్ అయితే చేసుకుంటూ బండి మీద అయితే రండి. ఫిషెస్ బోటింగ్కి వెళ్ళే వాళ్ళంతా బోట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇలా వెళ్తే ఇంకా చివరికి వెళ్ళాలన్నమాట బీచ్కి. ఇలాగే స్ట్రైట్. ఓ చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం అంతా ఇది మధ్యలో ఐలాండ్ అంట ఇది. చుట్టుపక్కల మొత్తం అంతా వాటరు. అటు నుంచి చూసారా బోట్ వెళ్తుంది కదా అటు. సో అటు నుంచి అలా వాటరు. సో ఇలా చివరి నుంచి అలా మొత్తం అంతా అనమాట అలా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. మధ్యలో ఐలాండ్ టైప్ ఇది అంతని, ఒక ఊరు. అంటే దాటిన తర్వాత బీచ్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కార్ అయితే పని అవ్వదు ఫ్రెండ్స్, కంపల్సరీ మీరైతే బైక్ మీద అయితే రావాల్సి వస్తుంది. ఇలాంటి ప్లేస్లో మీరు విజిట్ చేయాలంటే కంపల్సరీ బైక్ అయితే కావాలి. కార్ అయితే ఉన్న రోడ్డుకి అసలు కార్ అయితే వెళ్ళదు, చిన్న చిన్న సందుల నుంచి వెళ్ళాలన్నమాట. కొనుక్కోండి 1300 చేసుకొని వేసుకుని తిరుగుతాను. హిమాలయన్ 450 నీకు ఇచ్చేస్తాను. బ్లాక్ నాకమామా 2 ఏం చేసుకుంటారా? అయి పద్ధతి కాదు. ఎక్కువ ముళ్ళ పెట్టి లాగాను నేను, పని అవ్వలేదు అని చెప్పేసి ఇంకా మోడ్ మార్చాను, పెర్ఫార్మెన్స్లో పెట్టాను. కొట్టు లాగే ఇంకా వచ్చేసింది ఇంకా బయటికి. అది కొట్టుకుని వచ్చేసింది, చచ్చిపోయింది. అది బ్లడ్ వస్తుంది అక్కడ నోట్ల నుంచి. అదిగో పేగులు కూడా వచ్చేసినాయి రా బయటికి. ఇదిగో ఈ పక్క నుంచి.
ఇదిగో ఈ పక్క నుంచి పేగులు కూడా వచ్చేసినాయి బయటికి. సో ఫైనల్లీ బీచ్లో అయితే ఫోటో షూట్స్ అయిపోయినాయి. అలాగా సరదాగా ఒక రైడ్ కూడా అలా బీచ్లో కొట్టాం 2 బళ్ళు వేసుకొని. ఈవినింగ్ సన్సెట్లో అలా ఒక రైడ్ అలా ఒక 1.5-2 కిలోమీటర్స్ వరకు అయితే ఫ్రంట్ వరకు వెళ్ళాం 2 బైక్స్ వేసుకొని. అండ్ రిటర్న్ కూడా వచ్చేసాం. ఇంకా ఫొటోస్ షూట్స్ అన్నీ అయితే అయిపోయినాయి. సో ప్యాకప్ చేసుకుంటే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంటికి. ఇక మనకి బండి తెలిసిందే కదా, మొత్తం అంతా ఆ సాల్ట్ వాటర్తో మొత్తం అంతా ఎలా పడితే అలా తయారైంది. చూడండి ఇది ఎలా అయిందో, అయిపోయింది మొత్తం అంతా. వెళ్ళిన ముందు ఫస్ట్ వెళ్ళిన మొత్తం సర్వీసింగ్ చేయించాలి, వాటర్ వాష్ చేయించాలి. వెళ్ళిన నాది ఇలా తయారైంది, కృష్ణది కూడా ఇలాగే తయారైంది మొత్తం అంతా. వెళ్ళండి వాటర్ వాష్ చేయించకపోతే సాల్ట్ వాటర్ కదా రస్ట్ పెట్టేస్తుంది ఇంకా అంతే కొద్ది. మొత్తం హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్ షాపులు పొలం అని ఉంటాయి. సాయంత్రం నైట్ అయితే చాలు కలకల ఆడిపోతుంటుంది రోడ్డు అంతాని. ఇదేదో స్కై బార్ అంట, చూసారా ఎంత ఉందో లైటింగ్ అయితే మరి అట్లా ఉంటుంది మరి యానం అంటే. మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఫైనల్లీ రామచంద్రపురం అయితే వచ్చేసాం. అయిపోయింది. ఇప్పుడు వాటర్ వాష్ దగ్గరికి వెళ్ళాలి. వాటర్ వాష్ దగ్గరికి వెళ్ళి వాటర్ వాష్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. సో అయితే ఫైనల్లీ మా మీటప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ అంటే ఇప్పుడు బళ్ళు మంచి హీట్ మీద ఉన్నాయి కదా, కాసేపు కూల్ చేసి హీట్ని కూల్ అయ్యాక ఇప్పుడు వాటర్ వాష్ చేపిద్దాం. వాటర్ వాష్ చేయించుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అక్కడి నుంచి ఇంకా. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. Until then, ride safe and try safe. Meet you on another video, guys. Bye.